రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో ఎప్పుడు హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతోంది. ఈసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఏదీ కలిసి రాలేదు. కోహ్లీ మినహా స్టార్ ప్లేయర్లు ఎవరూ రాణించలేదు. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కానీ లీగ్ దశ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆర్సీబీ సరికొత్తగా కనిపిస్తోంది. విన్నింగ్ ట్రాక్ పైన తనదైన ముద్ర వేస్తోంది. సాంకేతికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలను నిలబెట్టుకుంది. ఓపెనర్ గా డూప్లిసిస్ ఫామ్ అందుకున్నాడు. కోహ్లీతో కలిసి శుభారంభాలు అందిస్తున్నాడు. ఇతర ప్లేయర్లలోనూ ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటున్నారు. దీంతో సీజన్లో ఆర్సీబీ 4వ విజయం సాధించగలిగింది. అయితే ఈ కొట్టుడేదో ఆరంభం నుంచే కొడితే బాగుండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్లే ఆఫ్స్ కు ఈజీగా దూసుకుపోయేందుకు అవకాశం ఉండేదంటున్నారు. సీజన్లో ఆర్సీబీ ఇంకా 3 మ్యాచ్లే ఆడాలి. ఆ 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో 14 చేరతాయి. టాప్ 3లో ఉన్న జట్లు తర్వాతి అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఇతర జట్లు ఓడిపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కాకపోతే అదంత ఈజీ వ్యవహారమేమీ కాదంటున్నారు. ప్లే ఆఫ్స్ రేసు సంగతి ఎలా ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్లోనూ అలరించింది. మరోసారి శుభ్మన్ సేనపై పైచేయి సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. ముందుగా గుజరాత్ టైటాన్స్ ను తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. 147 పరుగులకే ఆల్అౌట్ చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ లో 3 మాత్రమే 30 పరుగుల మార్కును దాటారు. షారుఖ్ ఖాన్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ తెవాటియా 35, డేవిడ్ మిల్లర్ 30 పరుగులు సాధించారు. 148 పరుగుల టార్గెట్ చేజ్ లో ఆర్సీబీ రెచ్చిపోయింది. డూప్లిసిస్ వీర కొట్టుడు కొట్టాడు. విరాట్ కోహ్లీ కూడా దమ్ము చూపించాడు. 18 బంతుల్లోనే డూప్లిసిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ల దెబ్బకు పవర్ ప్లేలో ఆర్సీబీ 92 పరుగులు కొట్టేసింది. 23 బంతుల్లో 64 పరుగులు చేశాక డూప్లిసిస్ పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో హై డ్రామా నడిచింది. విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, గ్రీన్ ఇలా ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. 29 పరుగుల వ్యవధిలోనే ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. ఫామ్లో ఉన్న కోహ్లీ 42 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఈ టైంలో అసలేం జరుగుతోందని ఆర్సీబీ అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ మిగతా పనిని పూర్తి చేశారు. మరో 38 బంతులు ఉండగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించారు. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 7వ ర్యాంకుకు పడిపోయింది.